కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. రెఫరెండం అంటూ ఛాలెంజ్ చేసిన కేటీఆర్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దాదాపు 25,000 ఓట్లతో గెలిపించారని ఇప్పుడు రాజీనామా చేస్తావా అంటూ సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించి ఏదో 1,200-2,000తో కాక దాదాపు 25,000 మెజార్టీ వస్తున్నది. 25,000 మెజార్టీ వచ్చినాక కేటీఆర్ ఇవి నాచిన న్యాయంతో అంగం తేడా అన్నట్టు మాట్లాడకుండా మీరు రిగ్గింగ్ ఏం పంచినా 1,000-2,000 ఫరక్ వస్తుంది అని 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నప్పుడు ఇట్లా నువ్వు సరిగ్గా చెప్పుకో. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము, ప్రజలు తీర్పు ఏదేనో దాన్ని గౌరవిస్తామని చెప్పు. కానీ ఉల్టా చోర్ కొత్తవాళ్ళ డాటా నువ్వే కదా నేను ఛాలెంజ్ చేసింది. మాకు రెఫరెండం చూపించేసినారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ పార్టీ అని ఆల్రెడీ చెప్పేసింది. ఇంకేమున్నదా? ఇక నీకు వదిలేస్తున్నా, నువ్వు రాజీనామా చేస్తావు. నీకు ఉన్నది పార్టీ, కానీ నువ్వు రాజీనామా చేస్తావా లేకుంటే బండి సంజయ్ ఇంకోసారి గుండు కొట్టుకుంటావా, ఏం చేస్తావో ఇక ఆయనకే వదిలేస్తాను. నేను అంటున్నాను, రెఫరెండం ఛాలెంజ్ చేసాను. ఛాలెంజ్లో జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించి ఏదో 1,000-200-2,000తో కాక దాదాపు 25,000 మెజార్టీ వస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని మరోసారి రుజువైందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం కార్యకర్తలకి అంకితమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేకపోవడంతో ఆ పార్టీని జూబ్లీ ప్రజలు తిరస్కరించారని ఆమె వివరించారు. బీఆర్ఎస్ నేతలు మాటలతో కాలం గడిపారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని జూబ్లీహిల్స్ ఫలితాలు రుజువు చేశాయన్నారు. అసెంబ్లీకి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో పార్టీ హైకమాండ్ ఉందన్నారు యశస్విని రెడ్డి. కాంగ్రెస్ విజయం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి జూబ్లీహిల్స్ ప్రజలు ఒక తీర్పుగా అభివర్ణిస్తున్నటువంటి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు జూబ్లీహిల్స్లో కూడా ఆమె ఇన్ఛార్జి డివిజన్లో కూడా ఉన్నాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో యశస్విని రెడ్డి మనతో ఉన్నారు. యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు, ఒక విషయం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం వెనుక ఎవరి కృషి, ఎవరి ఫలితం? ప్రతి ఒక్కరి కృషి ఉందండి. వాళ్ళు వీళ్ళు అని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి కృషి ఉంది. అట్లనే నవీన్ యాదవ్ అన్నట్టుగా మంచి పేరు పైన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అన్ని స్కీమ్స్ కూడా ప్రజలకు నచ్చి అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం అని చెప్పి మొదటికెళ్ళి కూడా నేను చెప్తున్నా. అవి అక్కడ ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నట్టుగానే అన్నకి ప్రజలు బ్రహ్మరథం పట్టింది. నవీన్ యాదవ్ ఉన్నాయి. ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయొద్దని అడగండి. ఎందుకు ఓటేయాలి కాదు, బట్ ఎందుకు బీఆర్ఎస్ వల్ల నినాదం అదే. ఎందుకు అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, ఏం అభివృద్ధి చేసిందో చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు అన్ని మాటలు చెప్పి అన్ని మాటలతోటే అంకితం చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అట్లనే మహిళలకి కూడా ఎన్నో వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. అలా ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అన్ని కూడా ప్రజలకు నచ్చుతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి కూడా ఆల్రెడీ 3,500 ఇళ్ళు అనేది వచ్చినాయి. అది కంటికి కనిపిస్తున్నాయి. ఇంకా 2 విడతలు వచ్చేది ఉంది. అంతేగాని వాళ్ళ లెక్క డబుల్ బెడ్రూమ్లు అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పి వాళ్ళు ఏంటంటే చరాన చేసి బారానే చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ తక్కువ అట్లా కాదు. ఎంత చేసినా ప్రచారం కొంచెం తక్కువ చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రజలు దాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టింది. మీకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీలు ఏవేంటి? కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ ప్రత్యామ్నాయం అని అనుకోవట్లేము. ఎక్కడ చూసినా మళ్ళా కూడా ఇంకా 20 సంవత్సరాలకి పైన కూడా వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. వేరే ఏ పార్టీ మాకు కాంపిటీషన్ అని మేము అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం బాగుంది, కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ లుకలుకలు, ఈ అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగే ఆస్కారం ఏం లేదండి. అట్లాంటివన్నీ ఇంకా ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఎక్కడుందో చెప్పండి, మన ఇంట్లో లేవా? కాకపోతే అందరం కూడా ఒక్క మాట మీద ఉంటాం. ఇప్పుడు చూసిన తర్వాత దానికి గెలిపే నిదర్శనం. అందరం ఒక్క మాట మీద ఉండి కష్టపడి అందరు చేసినాం కాబట్టి ఈ విజయం అనేది సాధ్యమైంది. అందరి ఇంట్లో యశస్విని రెడ్డి ఇంట్లో కూడా కొంత అంతర్గతంగా కొన్ని విభేదాలు బయటకు వచ్చినటువంటి వాస్తవము. అలాంటి దాన్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేశారు? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అవన్నీ చెప్తున్నా కదా, అంటే రాజకీయంలో ఉంటే ఏదో ఒకటి బుద్ధ చెల్లాలని చెల్లడమే తప్ప అన్ని అవాస్తవం.